ఒక్కొక్క జెండాకి ఎంత గుడ్డు, మరి నాకు మాత్రం చొక్కా కుట్టేసుకోవడానికి గుడ్డలేదు. ఒరే వంకాయ, ఇది గాంధీ పుట్టిన దేశంరా. నోటికొచ్చినట్టు ఒక్కరో లగ్గా బుస్సు. ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉంది. ఎంతంత పెద్ద మేడలు, కార్లు, కోళ్ళు. ఒరే ఒరే ఒరే, పని లేదన్నావుగా, ఇష్టం చేస్తావా? ఆగు ఆగు, ఆ ఎర్రకొడి తెల్లకొడి లేదు, వాటిని పట్టుకురా. దొంగతనం ఏం చేయను. సరే, ఇది దొంగతనం కాదురా, చేతి పని. ఊరికినే చెయ్యొద్దులే, అలా ఇస్తాను రా, వెళ్ళరా. పావులేస్తే చేస్తాను. ఎర్రకొడి తెల్లకొడి, ఎర్రకొడి తెల్లకొడి, అది ఎర్రకొడి, ఎర్రకొడి, అది ఎర్రకొడి. అమ్మయ్య, ఎర్రకొడి నీకు పట్టుకోకరా. ఎర్రకొడి తెల్లకొడి, ఏది ఇలా ఇవ్వు. తెల్లకొడి ఎర్రకొడి. చూడు, ఇంకెప్పుడు దేశం సుభిక్షంగా లేదనబాక. కష్టపడి పని చేస్తే చేతి నిండా డబ్బే. మరి నా పావలా ఉండరా, ఇస్తాను. ఇదిగో వెళ్ళ. అబ్బా, బుజ్జి మండలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒకటి 3 కేజీలు తూగుతుంది. దేశం నిండా నాయకులు దొంగలు కిటకిటలాడిపోతున్నారని పేపర్లో చదివినట్లేడి మనిషి. తాళం లేని సైకిల్ అంటే రాజు లేని రాజ్యమే. ఇంగ్లీష్ ఆడి చెప్పినట్టు పార్ట్ల కింద ఎడగొట్టి చిల్లరగా అమ్ముకుందాం. అరే భాయ్, మీది నాన్న అప్పు చేసినాడు, చచ్చిపోయినాడు. అప్పు పోయింది అనుకున్నాను, అది నువ్వు అన్న పైసలతో తెచ్చి కట్టినావు. ఎంత బడా నిజాయితీ మనిషిని మేం చూసింది లేదు భాయ్. నీలాంటి వాటికి అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషిగా ఉంటుంది. నీకు ఎప్పుడైనా డబ్బు జరూరైతే రా, డబ్బు తీసుకపో. చాలా సంతోషం సెట్జీ, కానీ జీవితంలో ఎప్పుడూ అప్పు చేయదలుచుకోలేదు. నమస్తే. ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని గుద్దేసినావు, లేకపోతే కళ్ళు కింద తాగొచ్చినావా? నాది మగ సైకిల్ కదా, ముచ్చటపడి గుద్దేసి ఉంటది. ఏంటి నువ్వు వెనక ముందు చూసుకుని రావేటి? లచ్చుటాక నా బిజినెస్ కి వెనక చూపే గాని ముందు చూపు అక్కర్లేదు. ఏంటి బిజినెస్? ఐరన్ బిజినెస్, ఇన వ్యాపారం. నాది కోళ్ళ వ్యాపారం. ఈ ఎర్రకొడి చూసా ఎంత ముద్దుగా ఉందో. చిచ్చి వచ్చి మండ. ఏటా ఎర్రకోడి నువ్వే కన్నట్టుగా మురిసిపోతున్నావు. ఆ 2 ఎంతకి ఇస్తావు చెప్పా? ఓ 25 చేసుకో. 25 చేసుకోవడానికి నా దగ్గర క్యాష్ లేదు. చెక్ బుక్ ఏమో బంగాళలో మర్చిపోయాను. ఈ లైట్ తీసుకున్నా 2 ఇచ్చే. ఆ లైట్ నేనే చేసుకుంటానా? కొన్ని సీటు తీసుకో. సీటు నేను ఎర్రకొడి ఈకలు బీకిస్తాను, తీసుకుంటావా? మాకం చెడు. ఇదేదో దొంకోళ్ళు పట్టేదిలా ఉందే. సేడు మన భక్తులాగే ఉన్నాడు. అరే ఏ సార్ అటు ఇటు చూసుకొని వస్తున్నారు? అమ్మకానికి ఏమన్నా కొడు దొరుకుతాయనా? ఏమిటమ్మా గొడవ? నాకు తెలిసే సార్, ఈ కుర్రాళ్ళంతా కన్ని పిల్లలన్నా కోడి కూరన్నా భలే మనసు పడతారు. తీసుకోండి సారు, మీ ముఖం చూస్తే తెలుస్తుందిగా. 25 రూపాయలే. తీసుకో. సైకిల్ పోయిందా? ఆకుపచ్చ రంగుదేనా? సైకిల్ ముందు ముత్తలాగా ఇంత లైట్ ఉంటుందా? ఉంటుంది, నువ్వు చూసావా? అమ్మలాగా బుస్సు. మిమ్మల్ని కాదండి సారు, మీ సైకిల్ ఎట్టుకుని ఒక దొంగ ఇట్టాగే పోయాడు. నెట్టుకొని చెత్తపట్టేది. సారు సైకిల్ దొరికాక మళ్ళీ వచ్చి నా కోళ్ళు కొనుక్కోండి.
ఏంటి సైకిల్ ఆపావు? ఈ సైకిల్ నాదే, మా మామ పెళ్లిలో బహుమతిగా ఇచ్చాడు, నాదే సైకిల్. అది కాదు బాబు, నా కోళ్లు పోయాయి. మీరు అటు నుంచి వస్తున్నారు కదా, మీకు నా కోళ్లు కనిపించినాయేమో అని. పోర్ని లచ్చుటాక అదే సంగతే. సైకిల్ మీ చేది. తహసీల్దార్ గారి బామ్మర్దిని నన్ను పట్టుకుని ఏదో కోళ్ల గురించి అడుగుతావా? నా ఎర్ర కోళ్ళు కాదండి, బంగారు లాంటి కోళ్ళు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి తెల్లకోడినా? అమ్మ లచ్చుటాక, ఇదిగో ఇప్పుడే పెద్దాపురం కోడి పెట్ల బాగా పలిసున్న ఆడమనిషి నీ కోడలను పట్టుకెళ్ళిపోతున్నాయా? నా కళ్ళతో నేను చూశాను. నువ్వు గంటకి 20 మైళ్ళ పిల్లు అట్టదారి నెడితే నీకు దొరుకుతుంది. తర్వాత కోడి 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 అంటూ అరుచుకుంటూ ఎల్లు, పక్కన ఆగిపోతుంది. లటక్కన వాడేసుకో, ఎల్లు ఎల్లు. పెద్ద గీర్వాణం పోయింది. కోడి 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 కోడి. ఏంటి కోడి 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 నల్ల లెగ్గెత్తుకొస్తున్నావేంటి? ఇవిగో కోళ్ళు కొట్టావా? ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి. నా కోళ్ళగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని కోళ్ళు ఇట్టగే ఉంటాయి. ఇవి కూడా నీవేనండి. ఈ వర్తంగా నా కోళ్ళే. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. అమ్మ లగ్గా పుస్తు. ఇవి నీ కోళ్ళని చెప్పడానికి వీటి మీద ఏమన్నా ముద్రలు ఉన్నాయా, లేకపోతే నీ పిల్లల్లాగే వీటికి నీ పోలికలు ఉన్నాయా? సరే ఇదిగో నీ కోళ్ళ రంగు చెప్పు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి. ఇది ఎర్రకోడా? కాదు. కాదు. అయితే నీది కాదన్నమాట. రెండోది తెల్లకోడి. ఇది తెల్లకోడా? కాదు. ఇది కూడా నీది కాదన్నమాట. అయితే రెండు నీవి కాదు. అది భారతదేశ పౌరుడు అంటే అలా ఉండాలి. ఉంటా. ఇదిగో 25 రూపాయలు చేసి చౌకగా ఇచ్చేస్తాను కానీ కొనుక్కుంటావా? 25? రెండు 25. ఇది తీసుకో. భలే చౌకగా కొట్టేస్తావు. నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిను. పిచ్చిది, చౌకగా అమ్మేసింది. భలే పోల్తా పడింది. అవును, ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి. ఏమిటి? ఎర్రకోడి, తెల్లకోడి. అమ్మ బాబాయ్ మోసం, నా కోళ్ళు నాకే అమ్మేసింది. పచ్చి మోసం. బాబా బాబు కొట్టకండి, ఏదో పొరపాటును దొరికిపోయాను. ఇక మీద ఎప్పుడూ దొరకనండి, కొట్టకండి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఇంకెప్పుడు దొరకను అంటావి తప్ప ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అనవే. నా నోటితో ఎలా అన్నండి? దొంగతనాలు చేయడం మా కుల వృత్తి అండి. కుల వృత్తి అండి. నొక్కేంటి సార్, వాడు బతకడానికి సాతకానికి అన్నట్టు ఈయనకి వచ్చినా ఒకటే, మూలన్న ముసలమ్మని వచ్చినా ఒకటే. పేపర్లో పడ్డా పర్లేదు కానీ దెబ్బలు తింటూ దీనికంట పడ్డాను. నా వాల్యుయేషన్ తగ్గిపోయింది. నీ ముఖానికి వాల్యూ వాల్యూ. ఈ పాలు ఒకేంటి సార్, పాప దొంగతనం కూడా సరిగ్గా చేయలేని మనిషి పశువుతో సమానం. మీలాంటి పెద్దలు అవన్నీ పట్టించుకుంటారు. మీరు వెళ్ళండి. రై, ఈసారికి దయదని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పని చేసినట్టుగా కనపడ్డా మక్కలు వద్దండి సార్, ఈ పని నేనే రెక్కొడతాను. వెళ్ళండి వెళ్ళండి. సిగ్గు లేకపోతే సరే, ఇలా దొరికిపోవటం వల్లే మన దొంగ జాతి పరువే పోయింది. ఇదిగా ఈ పావుల పట్టుకెళ్ళి సోడా పట్టించుకోతాడు. నువ్వు కూడా రా, 50-50 తగ్గుదాం. 50-50 అంట. ఇంకో సోడా పట్టించుకో, నా మొహం కూడా కడుక్కో. సైకిల్ బాబు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి గుండు గీయించి గాడిద మీద కూర్చోబెట్టి మీ దొడ్డంతా తిప్పినా బాధపడకపోతున్నాం. కానీ లగాబుస్ ముందు నన్ను చవటం చేసేశారు. కర్మ కర్మ. బాగా దాహం ఐస్ సోడా తాగుదాం. అరపు దొంగలించుకెళ్ళా. కొండ గిండ అంటున్నావు, ఒళ్ళు ఎలా ఉందేటి? అవును, నన్ను దొంగతనం చేయొద్దని నువ్వు మాత్రం చేయొచ్చా? ఏంటి? నేనా? నేనే దొంగతనం చేసినాను. నా మనస్సును దొంగిలించావు. నీ మనసు దొంగిలించడానికి అదేమైనా ఎండి పెళ్ళమా లేకపోతే కోడి పెట్టావు? పోన్లే, నేనే నీ మనసుని ర్యాలీ సైకిల్ అనుకుని దొంగతనం చేశాను. అది సరే, నాకే నీతో కాలు జారాలనుంది. జారనా? కాలు జారాలనుందా? అలా నూతి దగ్గరికి నిలబడు, జర్రమని జారుతావు. ఆడది కాలు జారటం అంటే అర్థమైంది. ముందు తలుపేసిరా. తలుపా? హాయ్ బాబాయ్, నిజమే? గోవిందా, నీ అదృష్టం పండింది. నేను రెడీ. నేను రెడీ. కాలు జారాలనుందన్నావుగా, అందుకే నేను కాస్త చేయి జారా. ఈ మాత్రం దానికి తలుపు ఎందుకు వేసిరమ్మన్నావు? మగాడివి కదూ, నలుగురు చూస్తే బాగుంటదని తలుపేస్తామన్నాను. ఓహో, కొద్దిగా కన్సెషన్ ఇచ్చావన్నమాట. అయితే నేనంటే నిజంగా నీకు ప్రేమ లేదా?
దొంగతనం చేసిన సైకిల్ కూడా అమ్ముకోవటం చాతగాన్ని ఇలాంటి చవటను ప్రేమిస్తే రేపు నేను అడుక్కు తినాల్సిందే. ఇంకెప్పుడైనా కాలు చేస్తాను కీలు చేస్తాను అన్నావనుకో, ఇదిగా ఇక్కడ కాదు 4 రోడ్లు కలిసి జంక్షన్ లేదు, అక్కడ నిలబెట్టి చేయి చేస్తాను, జాగ్రత్త. కనిపిస్తోంది ఆ లగా బుస్సు. ఇదిగో లక్కుటక్క తిక్క తిక్కగా వాగావనుకో తాటొలిచి తాండ్రెట్టేస్తాను, జాగ్రత్త. ఛీ! నా ప్రేమంతా లగా బుస్సు అయిపోయాక నేను ఎందుకు బతకాలి? చచ్చిపోతాను. ఆగాగాగాగు, అందరు భోజనాలు అయ్యాక అంట్లు తోమి మరీ చచ్చిపో, లేకపోతే పనంతా నా మీద పడుతుంది. అంతేనా? అంతే. ఇక ప్రేమ గీమ అన్నావనుకో కోడి పీక నులినట్టు నులివేస్తానంతే. నీ చేతిలో ఓ కోడి పిల్ల చచ్చిపోయేదానికంటే ఏ లారీ కిందో పడి చచ్చిపోతాను. తొందరగా పని చెయ్యి. బుసక్క బుసక్క, ఏట్రా ఏటైంది? మన గోవింది లేడక్క. ఏటంటున్నావురా? బుసక్క చీకొట్టింది, నాకు ఈ బతుకొద్దని లారీకి ఎదురుగా పోయిండు, లారీ చీకొట్టింది. పోయిండు. పోయిందక్క. ఎంత పని చేసావురా గోవిందు? గోవింద గోవింద, ఎంత పని చేసావు గోవిందు? నన్ను ప్రేమిస్తున్నాను అంటే ఈ పాడి చేతులతో కొట్టాను కదా గోవిందు. కసుబుసు పట్టే దొంగతనాలు మానేసి కుదురుగా ఉంటావు అనుకున్నావు కానీ ఇలా చేస్తావు అనుకోలేదు. అయ్యో, చచ్చిపోయింది నీ మొగుడు. నీ మొగుడు చెప్తే నేనెందుకు ఎడతానే? పోతలకి. అయ్యో గోవిందు, నువ్వు పత్రం పట్టుకొని పిండి రుబ్బుతుంటే భీముడు అనుకున్నానే, నువ్వు అట్లేస్తుంటే అర్జునుడు అనుకున్నానే, అంత లోపల పోయావా? లగబుస్సు లగబుస్సు. ఆరి లసుకుటక్క, నువ్వు బతికే ఉన్నావా? అవును లగబుస్సు, నేనంటే మనసు నిండా ఇంత ప్రేమ ఉంచుకుని మరి నాళ్ళు పేర పెట్టుకున్నావే. ఇదిగో అలా అనుకోకు, నాకు సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా నీకా? అయ్యి బాబోయ్, ఇంకా లాభం లేదు, లగ్గం ఎత్తించాల్సిందే. అదిగో అదిగో, ఇక నేను చెప్పినట్టు వింటావా? ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటా. ఇక నుంచి నువ్వు యజమానివి, నేను నౌకర్ని. ఏదన్నా చేతి పని చేసేప్పుడు నువ్వు గురువి, నేను శిష్యుణ్ణి. ఇక నుంచి మన సంసార జీవితంలో నువ్వే మొగుడివి, నేను పెళ్ళాన్ని. అదిగో అక్కడ మాత్రం నువ్వే మొగుడివి. కొండమ్మా గోవిందా, కొండమ్మా.